Guys, welcome back to my YouTube channel, the Sri Journal. Sorry, welcome back kadu, welcome anali. So this is supposed to be my first video on the channel, so I wanted to keep it a bit light, I guess. సో అందుకని నేను ఈరోజు నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ డౌన్ ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయా అని చెప్పి. ఐ వాంట్ టు ట్రై దెమ్ బికాస్ నా దీంట్లో నేను కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తుంటేనే ఏది నా స్కిన్కి పడుతుంది, ఏది నా స్కిన్కి పడదు అన్న క్లారిటీ నాకు వస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం స్నానం చేయగానే ఫస్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్. సో నేను నివ్యా మాయిశ్చరైజర్ వాడతాను. గత 2 years నుంచి నేను ఇదే ప్రోడక్ట్ వాడుతున్నాను. యూ కెన్ బెట్ ఆన్ దిస్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. డ్రై స్కిన్ ఉన్న నాకు చాలా బాగా వర్క్ అయింది. సో దిస్ ఇస్ అంటే నేను బోర్ కొట్టి ఇక్కడ స్టిక్కర్ పీకేసాను. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నివ్యా రాస్బెరీ. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇట్ విల్ డూ మిరాకిల్స్ అని నేను చెప్పాను, కానీ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ a good 2-3 hours actually. And then sunscreen, I use MedPlus product Avelia. నా పిగ్మెంటేషన్ తగ్గిపోవడానికి 40% రీజన్ అయితే ఇదే అని చెప్తాను. నేను బీట్ ఇన్సైడ్ ద హోమ్, అవుట్ వెన్ ఐమ్ గోయింగ్ అవుట్ ఆర్ వెదర్ నేను ఇంట్లో ఉంటున్నాను, నో మ్యాటర్ వాట్ ఐ అప్లై ద సన్ స్క్రీన్. నేను దిస్ ఇస్ మై 3rd బాటిల్ అనుకుంటాను. సో దిస్ ఇస్ సచ్ అ గుడ్ ప్రోడక్ట్. అండ్ నా బాడీ లోషన్ కూడా అదే బ్రాండ్ అనమాట. నేను చెప్తున్నాను కదా, నేను నాకు బోర్ కొడితే నేను స్టిక్కర్లు పీకేస్తూ ఉంటాను. సో నేను యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే నా చేతిలో ఏదో ఒక దురద అనమాట, నేను పీకేస్తూ ఉంటాను. సో ఈ ప్రోడక్ట్, ఈ సన్ స్క్రీన్, ఈ బాడీ లోషన్ నేను ఒకటి చోట తీసుకున్నాను. దిస్ ఇస్ అ గుడ్ ప్రోడక్ట్. ఒక గుడ్ 3 to 4 hours మీ బాడీని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది కూడా అవీలియా బ్రాండ్, క్యారమెల్ ఫ్లేవర్ అనమాట ఇది. It will smell very nice actually. And my favorite product, Carmesy Underarm Roller. Trust me, దీంట్లో ఈరోజు పొద్దున ఒకటి అయిపోయింది యాక్చువల్లీ. ఐ డోంట్ రిమెంబర్ ద ఫ్లేవర్. కలర్ ఏమో పీచ్ కలర్ ఉంటుంది, అది ఇదేమో ఫ్రెష్ బ్లాసమ్. స్మెల్ అదిరిపోద్ది యాక్చువల్లీ. కార్మెసీ నాకు అన్ని ప్రోడక్ట్స్ ఇష్టం యాక్చువల్లీ. దే ఆర్ వెరీ గుడ్ యూస్ ప్రోడక్ట్స్. నాకు ఇదైతే చాలా బాగా ఇష్టం. కార్మెసీ అండర్ ఆర్మ్ రోలర్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ సమ్మర్స్ యాక్చువల్లీ. అండ్ నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి, విజయవాడలో ఉన్నన్ని రోజులు నన్ను ఇదే కాపాడిందండి, నా డియోడ్రెంట్ రోలర్. అండ్ దెన్ ఫేస్ వాష్. నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ అ ప్రాపర్ స్కిన్ కేర్. సో నేను డాటన్కి విటమిన్ C+E సూపర్ బ్రైట్ జెల్ ఫేస్ వాష్ వాడతాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యూజింగ్ డాటన్కి ఫేస్ వాష్ అనమాట. ముందర నేను జాయ్దో దేందో వాడేదాన్ని అండ్ నాకు ఫుల్ పిగ్మెంటేషన్ వచ్చేసింది. సో ఐ స్విచ్ టు దిస్. నాకు ఇది చాలా బాగా వర్క్ అవుతుందని అనిపిస్తోంది. లెట్స్ సీ, ఇది ఇంకొక ఫ్లేవర్ వాటర్మెలన్లో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఈ ప్రోడక్ట్ అయిపోవచ్చింది. సో నెక్స్ట్ మంత్ నేను ఫేస్ వాష్కి ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ డాటన్కి ఓన్లీ బికాస్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్. సో అదొకటి. అండ్ డియోడ్రెంట్స్ కింద నేను ఇది కూడా బ్యూ అని చెప్పి మెడ్ప్లస్ ప్రోడక్ట్ అనమాట. మైల్డ్గా ఉంటుంది స్మెల్, కానీ డియోడ్రెంట్ లాగా బాగానే పనిచేస్తుంది. ఇట్స్ అ బాడీ మిస్ట్ బేసికలీ. నేను ఇది కాంబినేషన్లో వాడతాను, ఎంగేజ్ పర్ఫ్యూమ్ స్ప్రే యాక్చువల్లీ. సో ఇవి 2 కాంబినేషన్లో వాడతాను, బట్ బోత్ ఆఫ్ దెమ్ స్మెల్ వెరీ గుడ్. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఇవి 2 కాంబినేషన్లో వాడతాను సమ్మర్స్లో అయితే. సో వింటర్లో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ రొటీన్ ఫర్ మీ. నేను సమ్మర్ రొటీన్ చెప్తున్నాను బేసికలీ, ఎందుకంటే సమ్మర్లో ఐ టెన్ టు స్వెట్ అ లాట్ యాక్చువల్లీ. సో నా స్వెట్ స్మెల్ ఎక్కువ రాకుండా ఉండడానికి నేను 2 డియోడ్రెంట్స్ వాడతాను. అండ్ హెయిర్ కేర్ రొటీన్కి వచ్చేసరికి నేను ఈ మధ్య ప్రోటీన్ తినడం బాగా స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రోటీన్ తినడం వల్ల నా హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ప్రోటీన్ అంటే ఐఎమ్ వెజిటేరియన్ కాబట్టి, ఐఎమ్ ఎగిటేరియన్ కాబట్టి ఐ ఈట్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఆల్. సో ఐ హ్యావ్ డాండ్రఫ్ ఆల్సో. సో నేను ఐ యూజ్
మినిమలిస్ట్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ సీరం, అది అయిపోయింది. నేను హాస్టల్కి తెచ్చుకోలేదు ఇక్కడికి. సో నేను ఇంకొక 15 డేస్లో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో అక్కడ మళ్ళీ రీఆర్డర్ ద ప్రోడక్ట్. అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నేను వాష్ చేసే ముందర నా జుట్టు చాలా సిల్కీ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఐ కీప్ ఆయిలింగ్ మై హెయిర్. నేను హాస్టల్కి కాబట్టి నేను ఈ ఆయిల్ తెచ్చుకున్నాను. లేకపోతే మా నాన్న ఒక ఆయిల్ తయారు చేస్తారు, నేను అది వాడతాను. అండ్ నేను షాంపూ వచ్చేసరికి దిస్ ఈజ్ అ మస్ట్ యూజ్ షాంపూ గైస్, హాలో షాంపూ. ఇందులో ఎగ్ ప్రోటీన్ ఉంటుంది, ఇంట్లోనే షాంపూ ప్లస్ కండిషనర్. సో ఇట్ హెల్ప్స్ మీ కీప్ మై హెయిర్ నరిష్డ్, సాఫ్ట్ అండ్ క్యూట్. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను సోకిలాడిలాగా ముడి పెట్టేసుకుంటా. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు షో యూ గైస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్. నా దగ్గర ఇప్పుడు హాస్టల్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో లిప్స్టిక్ కలెక్షన్, అండ్ ఐ కీప్ యూజింగ్ వెట్ వైప్స్. యాక్చువల్లీ ఇది కూడా ఫార్మసీ ప్రోడక్టే, ఫీల్ ష్యూర్ అని చెప్పి వెట్ వైప్స్ ఐ కీప్ యూజింగ్. అండ్ దిస్ ఇస్ మై కోమ్. యా, హెయిర్ కేర్ ప్రోడక్ట్, దిస్ ఇస్ అ మస్ట్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఐ కీప్ మసాజింగ్ మై హెయిర్ బికాస్ కొన్నిసార్లు హెడేక్ అవుతుంది. సో దీనివల్ల రూట్స్ మంచిగా అయ్యి యువర్ హెయిర్ కమ్స్ బ్యాక్ అని నేను నమ్ముతాను. దీనివల్ల ఎంత యూజ్ ఉందో నాకు తెలియదు, కానీ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ డూ అ మసాజ్ విత్ దిస్. యాక్చువల్లీ దిస్ ఐ ఆర్డర్డ్ ఆన్ పర్పుల్ అనుకుంటా. అండ్ యా, దిస్ ఇస్ అ వావ్ సన్ స్క్రీన్. నేను దీన్ని బాడీ సన్ స్క్రీన్ కింద వాడతాను. వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్ ఐ మేక్ షూర్ ఐ అప్లై బోత్ ద సన్ స్క్రీన్స్. నేను చూపించాను కదా ఇది, దిస్ ఇస్ ద ఫేస్ సన్ స్క్రీన్, దిస్ ఇస్ అ బాడీ సన్ స్క్రీన్. వావ్ వాళ్ళది విటమిన్ సిది. ఇట్స్ అ క్రేజీ ప్రోడక్ట్ యాక్చువల్లీ, చాలా బాగుంటుంది. అందులో అలివేరా కూడా ఉంది అన్నారు. ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్. మీరు కిస్పిఎఫ్ అడిగితే నాకేం తెలియదు, నేను జస్ట్ నా ప్రోడక్ట్ ఫేస్కి పనిచేస్తుందా లేదా అని చూసుకుంటాను. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దిస్ ఇస్ అన్ అలివేరా జెల్ దట్ ఐ కీప్ యూజింగ్. బేసికలీ ఇది నేను ఫేస్ షేవ్ చేయడానికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇది బోరోప్లస్ వాళ్ళది. నేను బోరోప్లస్ని ఎందుకో చాలా గుడ్డిగా నమ్ముతాను, ఐ డోంట్ నో. చిన్నప్పటి నుంచి అదొక పిచ్చి బ్రాండ్, లైక్ పిచ్చి నాకు ఈ బ్రాండ్ అంటే. సో నాకు ఐ లవ్ బోరోప్లస్ యాక్చువల్లీ. అండ్ లిప్ బామ్ విషయంకి వచ్చేసరికి యా, లిప్ బామ్ విషయం వచ్చేసరికి ఐ హ్యావ్ అగైన్ ఐ హ్యావ్ వన్ మోర్ సన్ స్క్రీన్. నాకు సన్ స్క్రీన్ పిచ్చి. ఐ ఎమ్ సన్ స్క్రీన్ పగ్లు, సర్టిఫైడ్ సన్ స్క్రీన్ పగ్లు. సో ఇది డాటన్కి వాటర్మెలన్ సన్ స్క్రీన్. తర్వాత నేను వచ్చేసి లిప్స్టిక్స్కి ఐ హ్యావ్ అ షుగర్ లిప్స్టిక్. ఇది 169 170 ఉంటుంది. ఇది అయిపోవచ్చింది యాక్చువల్లీ. దిస్ ఐ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఐ ఎమ్ అ సర్టిఫైడ్ లిప్స్టిక్ పగ్లు అండ్ అ సర్టిఫైడ్ వాట్ యూ కాల్ సన్ స్క్రీన్ పగ్లు. ఇది మా అన్న యూఎస్ నుంచి తెచ్చిచ్చాడు, బర్డ్స్ బీస్ అని చెప్పి, వెనిలా బీన్. ఇట్ ఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో just reapplying it, and I'll show you my lipstick collection that I love the most. So ఇవి చాలా తక్కువ ప్రోడక్ట్స్, ట్రస్ట్ మీ వెన్ ఐ సే. ఇవి నాకున్న లిప్స్టిక్ కలెక్షన్లో ఇప్పుడు నేను చూపించబోయేది పావంతు, అంటే 1/4. సో నా దగ్గర అన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి. లిప్స్టిక్ పగ్లు 2 బేసికలీ. సో కాజల్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రస్తుతానికి ఇదేం ప్రోడక్ట్, ఫేసెస్ కెనడా కాజల్ వాడుతున్నాను. సో ఇది బాగాలేదు గైస్, ఇది స్ప్రెడ్ అయిపోతుంది. మేబీ నాకు అప్లై చేయడం సరిగ్గా రావట్లేదేమో. నేను దీన్ని అప్పుడప్పుడు బిందీలా కూడా వాడతాను, జస్ట్ లైక్ దట్. నాకు బిందీ కనిపించలేదు అంటే నేను అది కాజల్తోనే బిందీ పెట్టేస్తాను. సో అంత పిచ్చిదాన్ని నేను. సో అండ్ యా, స్పెషల్ మెన్షన్, ఇది నేను డీమార్ట్లో కొనుక్కున్న సంచి అన్నమాట, ఇవన్నీ దాచుకోవడానికి. సో ఇది కిస్ అండ్ బ్లష్. ఇది బ్లూ హెవెన్ వాళ్ళ కిస్ అండ్ బ్లష్ అనమాట. నేను దీన్ని బ్లష్ కింద వాడతాను.
సో ఇది బాగుందా అంటే బాగుంది. నాకు యూస్ చేయడం వచ్చా అంటే వచ్చు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. సో బ్లష్, ఇది నా బ్లష్ గైస్. నేను అబ్బాయిలను చూసి బ్లష్ అవ్వాల్సిన ఏజ్లో బ్లష్ వాడుతున్నాను గైస్. నవ్వండి గైస్, నవ్వండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్. నేను నన్ను షేడ్స్ అడిగితే కష్టం, నేను అక్కడ పర్పుల్లో కొంటాను అన్ని ప్రోడక్ట్స్. సో పర్పుల్లో ఏది నాకు మంచిగా అనిపిస్తే నేను అది కొనేస్తాను. సో ఇది చెరియా, ఇది వైన్ అనుకుంటాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్స్, L18 బ్రాండ్ అనమాట ఇది. సో బాగుంది, నాకు ఇది నా ఫేస్కి సెట్ అయిందని నేను ఫీల్ అవుతా. L18 ఇది నాకు ఇది ఫేవరెట్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్. ఇది ఫేసెస్ కెనడా. మీరు చూస్తే ఐ హ్యావ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ నివియా, మెట్లెస్, డాట్ అండ్ కీ, కార్మసీ అండ్ ఫేసెస్ కెనడా. సో అలా అనమాట. నేను చాలా తక్కువ బ్రాండ్స్ వాడతాను. ఆ బ్రాండ్స్ నుంచి ఐ కీప్ గెటింగ్ ప్రోడక్ట్స్ అనమాట. బేసికలీ ఐ కీప్ పర్చేసింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దోస్ బ్రాండ్స్. దిస్ ఈజ్ అ లిప్ చేంజింగ్ లిప్ బామ్. నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ టోటల్ 3 లిప్ బామ్స్ ఇక్కడ హాస్టల్లో. ఇంట్లో ఐ హ్యావ్ 5 more వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ ఓపెన్డ్. సో అంత లిప్స్టిక్ పగులు, లిప్ బామ్ పగులు, లిప్స్టిక్ పగులు టూ ఆబ్వియస్లీ. సో అదనమాట. హిమాలయవి ఉంటాయి కదా, అవైతే నేను ఎన్ని యూస్ చేసి పడేసానో తెలీదు లిప్ బామ్స్. సో అనమాట, దట్ మచ్ ఐ లవ్ లిప్ బామ్స్ బేసికలీ. నాకు చాలా డ్రై లిప్స్ అందుకని. అండ్ దిస్ ఇస్ అ బనానా క్లిప్, 10 rupees గైస్. సో దెన్ దిస్ ఇస్ అ బ్లష్, దిస్ ఇస్ అ లిప్స్టిక్. ఇది ఏ బ్రాండో నాకు తెలియదు. ఇది రీనీ బ్రాండ్. సో నేను దీన్ని ఐ షాడో కింద వాడతాను అండ్ బ్లష్ కింద కూడా వాడతాను. అప్పుడప్పుడు నాకు ఇది దొరకనప్పుడు నేను దీన్ని బ్లష్ కింద వాడతాను. అంటే నాకు పింక్ బ్లష్ ఇష్టం బేసికలీ. ఇట్లా పండు కొత్తిలకి ఇట్లా వేసుకుంటాను అనమాట. తర్వాత దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్ కలర్ బేసికలీ. ఇది నేను మేబ్లిన్ నుంచి తెప్పించుకున్నాను. సో యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లిప్స్టిక్స్ ఐ హ్యావ్. అండ్ ఇది న్యూడ్ షేడ్, ఇది లాక్మేది 95 లాక్మే ఉంది కదా. నాకు ఇది ఆఫర్లో 250కో 270కో వచ్చింది. ఇది 500 అనుకుంటా లిప్స్టిక్. 270కో 280కో వచ్చింది ఆఫర్లో. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. జస్ట్ నేను యాడ్ టు కార్ట్ చేసేసి మా నాన్న క్రెడిట్ కార్డ్ పెట్టేసి వాడేస్తాను. అండ్ దెన్ ఇది లాక్మే కుషన్ మ్యాట్ లిప్స్టిక్, వైన్ కలర్ అనమాట. ఇది విరిగిపోయింది గైస్, కానీ నేను అది వాడతాను అలానే. సో చెప్పాను కదా, ఐఎమ్ సర్టిఫైడ్ సన్ స్క్రీన్ లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ పగ్లు. సో ఇదన్నమాట. సో యా, దీస్ ఆర్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అండ్ లిప్స్టిక్ ప్రోడక్ట్స్. సో నేను నా పిగ్మెంటేషన్ దీనివల్ల తగ్గిపోయిందని చెప్పాను కదా. 40% దీనివల్ల తగ్గిపోయింది, మిగతా 60% షుగర్ వల్ల తగ్గిపోయింది. అంటే నేను షుగర్ కన్జంప్షన్ నేను ఆల్మోస్ట్ 45 days నుంచి 0 అని చెప్పను కానీ ఒక 95% తగ్గించేసాను. సో యా, నేను అందుకని చెప్పి నా పిగ్మెంటేషన్ చాలా తగ్గిపోయింది. సో యా, నేను దాని గురించి నా వెయిట్ లాస్ జర్నీ గురించి, అంటే నా వెయిట్ లాస్ ఎలా ఉంది, నేను గత 45 days నుంచి ఐ స్టార్టెడ్ బీయింగ్ ఆన్ అ స్ట్రిక్ట్ డైట్. సో నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అంటే నేను ఇంకో 60 day ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో 60 day ఛాలెంజ్ తర్వాత దాని గురించి కంప్లీట్గా అయిపోయాక మాట్లాడితే బాగుంటుంది కదా అని. సో హోప్ యూ గైజ్ లవ్ దిస్ వీడియో. ఏమైనా స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటే, ఫేస్ కేర్ అన్న ఏదన్నా ఒకటే కదా. సో స్కిన్ కేర్, బాడీ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. నేను అవన్నీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రస్ట్ మీ, ఐఎమ్ అ వెరీ న్యూ పర్సన్. మీకు అర్థమయ్యే ఉంటుంది నా దగ్గర ప్రోడక్ట్స్ చూసి. సో if you suggest a few products, I might use them and I might feel happy. చిన్నపిల్లని. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్.